నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. నీకే స్తోత్రముల్, నీకే స్తోత్రముల్, నీకే స్తోత్రముల్, నీకే స్తోత్రముల్. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. కీర్తనలు 25:9 న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అని దేవుని వాక్యంలో మనం చదివాం. దేవుడు దీనులకు తన మార్గాన్ని నేర్పిస్తాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. విరిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు అని దేవుని వాక్యం చెప్తుంది. 1 పేతురు పత్రిక 5:5 ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మీకు మాట చెప్పనా, దీనత్వం అనేది దైవ లక్షణం, గర్వం అనేది సాతాను లక్షణం. లూసిఫర్తో గర్వం ప్రారంభించబడింది. నాశనానికి ముందు గర్వం నడుచును. దీనత్వం అనేది యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకోవచ్చు. బైబిల్ ఈ మాట చూస్తాం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకోండి అని మత్తయి సువార్త 11 మనం చూస్తాం. దేవుని బిడ్డలను మనం యేసుక్రీస్తు దగ్గర దీనత్వం నేర్చుకోవాలి. మోషే కొంచెం చక్కని సాక్ష్యం ఉంది, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని. దీన మనసు గలవాడిగా ఉన్నాడు. ఈ దీనత్వం కలిగిన మోషే దేవుని మార్గాన్ని చూడగలిగాడు, దేవుని మార్గాన్ని పొందగలిగాడు. కాబట్టి ఈరోజు నీవు దీనునిగా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా నీవు నడవలసిన త్రోవను ప్రభు నీకు తెలియజేస్తాడు. అదే గర్విష్ఠుడు అయితే నిన్ను దూరం నుంచే గుర్తించి నిన్ను త్రోసివేస్తాడు దేవుడు. కాబట్టి దీన మనసు కలిగి ఉండటానికి ప్రభు కృప మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన. మహోన్నతుడకు దేవా, నీవు సాత్వికుడు, దీన మనసు గలవాడు. మేము కూడా సాత్వికులుగా దీన మనసు గలవారిగా ఉంటకు నీ కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.